నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ ఎక్కడ పెట్టిన బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్నోళ్ళు, చదువు లేని వాళ్ళు, యూత్ కుర్రోళ్ళు, లేడీస్, జెంట్స్ మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా నష్టపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు మానేసి చక్కగా చదువుకొని మీ జీవితాలు సరిదిద్దుకోండి. ఊరికొచ్చే సొమ్ము మనకి ఎందుకని, మన కష్టాజీతం మనకుంటే బాగుంటుంది. వాళ్ళెవరో పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇట్లాగా పెట్టి యూట్యూబుల్లోనని వాటిల్లో వీటిల్లో ఛానల్స్లో చెప్తుంటే వాళ్ళ మాటలని మనం బెట్టింగ్లు కాయటం ఏందండి? అవతలోడు కూడా మనలాంటోడేగా. అవతలు పెట్టిన ఆడేవాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఒకళ్ళ సొమ్ముతో మనకెందుకండి? మన రూపాయి పోతే మనకి ఎంత బాధ ఉంటుంది, అవతల ఉన్నది రూపాయి పోతే వాళ్ళకి ఎంత బాధగానే ఉంటుంది. అందుకని చెప్పి ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు అనేది ఆడకుండా చక్కగా చదువుకోండి. పని చేసుకునే వాళ్ళు పని చేసుకోండి. అందరూ కూడా నీతి నిజాయితీతో ఉండాలి. ఈ బెట్టింగ్లు జోలికి పోవద్దు. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు, భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లక్ష్మి, మీ ఫ్రెండ్ లక్ష్మి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి.